వెంకటరెడ్డి గారు, విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. ఒకటి, ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం రావాలి, లేదా ఉద్యోగాల కల్పన జరగాలి. ఒక కంపెనీ వస్తుంది, పెట్టుబడి పెడుతుంది. ఇవేవీ లేకుండా 99 పైసలకి ఎకరా ఇచ్చేస్తున్నాయి. ఎకరా 27 ఎకరాలు కూడా కలిపి 99 పైసలు అన్నారు కదా ఇంతకుముందు. మొత్తం ఎంటైర్ 27. అట్లా చాలా కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. రూపాయికి ₹1 వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి దీని వెనక ఇంకేదన్నా మతలబు ఉందా? పైకి కంపెనీలు కనిపిస్తున్నాయి, కిందికి చూస్తే ఒక ఇండస్ట్రియల్ పాలసీనో లేకపోతే ఒక ఐటీ పాలసీనో కనిపిస్తోంది. కనిపించని కోణం ఇంకేదైనా ఉందా దీని వెనుక? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఒక్క విశాఖలోనే కాదు, మొన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా 99 పైసలకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలుపుతాం. ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే. అవును, అందరికీ అట్లాగే ఇస్తున్నారా? అందరికీ ఎవరు సార్? ఎందుకు ఇస్తారు? మీకు నాకు ఇస్తారు? అందరికీ ఎవరు? ఓకే, కొందరికి 99 పైసలు ఇవ్వడానికి విశాఖపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా 99 పైసలకి ఎకరానికి ఇవ్వడానికి కేబినెట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. దానికి వాళ్ళు చెప్పేది ఏంటి, మనకి కంపెనీలన్నీ వచ్చేస్తే 99 పైసలకి ఇస్తే అని చెప్పి ముందు టీసీఎస్ని బూచిగా చూపించారు. కానీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడెక్కడ వాళ్ళు 99 పైసలకో లేదా ఎకరా ₹1 ఇమ్మని అడగల, మార్కెట్ అడగలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు అడగలేదు. మార్కెట్ రేటు ప్రకారం ఎంతైతే నిర్ణయిస్తారో, ఎందుకంటే సపోజ్ 10 కోట్లు ఉందనుకోండి మార్కెట్ వాల్యూ, వీళ్ళకి 2 కోట్లుగా 3 కోట్లుగా ఇస్తారు ఎకరం. సో ఆ రేటు ప్రకారమే తీసుకోవాలి లెక్క ప్రకారం. అంటే మినిమం దాంట్లో ఒక 1/4 25% కాస్ట్ అనుకుంటా. అంటే 10 కోట్లు ఉంటే మినిమం 2.5 కోట్లు 3 కోట్లకి. సో దాని ప్రకారమే టీసీఎస్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఒప్పందం కుదుర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి సంబంధించిన మొత్తం అయిపోయినాయి. సో దాని అగ్రిమెంట్లన్నీ కూడా అయిపోయినాయి. కానీ వీళ్ళు టీసీఎస్ అడగకుండానే 99 పైసలకి టీసీఎస్కి ఇస్తున్నామంటే మీరు ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు కదా. అమ్మో, టాటా కంపెనీ వస్తుంది ఇక్కడికి, 99 పైసలకి ఇస్తుంటే ఎందుకు అపోజిషన్ వాళ్ళు రాద్ధాంతం చేస్తారని ఉల్టా అపోజిషన్ వాళ్ళ మీదకి వేసి దాని వెనకాల వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ కంపెనీల ముసుగులో అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి కంపెనీలకి, లేదంటే వాళ్ళ బినామీ కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి దోచిపెట్టేటటువంటి పెద్ద స్కెచ్ ఇది. పెట్టుబడులు కట్టు కథలు అలియాస్ ఏదైతే దోపిడీ కథలు, పెట్టుబడుల కథలతో కట్టు కథలు అల్లేసి ఒక్కొక్క కేబినెట్ మీటింగ్ జరిగితే అసలు 1,00,000 కోట్లు పెట్టుబడి ఏడవుతుందో తెలియదు, ఆ కంపెనీ ఏంటో తెలియదు. మీరు ప్రతి కేబినెట్ మీటింగ్ చూడండి ఈశ్వర్ గారు, నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను కదా పేపరు. ఇవాళ 88,000 కోట్ల పెట్టుబడులు, 70,000 మందికి ఉద్యోగాలు అంటారు. మళ్ళీ రెండో కేబినెట్ అయిపోగానే మళ్ళీ అక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడులు, 80,000 మందికి ఉద్యోగాలు. అవును, ఇదే స్టోరీ. మీరు ఇది చూస్తున్నారు. నేను కూడా ఇంకోటి గమనించాను. ప్రతి కేబినెట్ మీటింగ్ మీరు గమనించండి, ఎవరెవరికి భూములు కేటాయించడం అనే దగ్గరే ఆగిపోతుంది. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా కేబినెట్ లో జరిగినట్టు ఈ మధ్య కాలంలో వీళ్ళకి ఇన్ని భూములు, వాళ్ళకి అన్ని భూములు, వీళ్ళకి 99 పైసలకి, వాళ్ళకి ₹1, వీళ్ళకి ₹1.05. కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల చేత ముందు అప్లికేషన్ పెట్టిస్తున్నారు, పెట్టించి భూములు అలాట్మెంట్. ఆ కంపెనీ ఎప్పుడు పుట్టిందో తెలుసా? ప్రజలకు ఉపయోగకరం లేని కేబినెట్ మీటింగ్లు ఇన్ని జరగడమా సార్? ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు జరుగుతున్న నష్టానికి మనం మాట్లాడాలి. ఉపయోగం సెకండరీ. ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయం అనేది సెకండరీ. ప్రజలకు జరుగుతున్న నష్టం అనేది ప్రైమరీ కదా. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగితే ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు ఉండాలి. కానీ ప్రజలకు నష్టం చేకూర్చి రాష్ట్ర సంపదను మొత్తం వాళ్ళ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి. సార్, ఒకటే క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్, పెట్టుబడులు రావటాన్ని ఎవరూ వ్యతిరేకించట్లా, పరిశ్రమలకు భూములు కేటాయింపుని ఎవరూ వ్యతిరేకించట్లా. కానీ పరిశ్రమల ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకి అప్పనంగా 99 పైసలకి ₹100 కోట్ల విలువైన భూముల్ని ఏదైతే మీరు దోచిపెట్టి క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకు క్విడ్ ప్రోకో అన్నాను? ఇప్పుడు సపోజ్ 50 కోట్ల ఎకరం ఉంది, మీ చంద్రబాబు నాయుడు గారు ఓవర్కి ఎవరికైనా ఫ్రీగా ఇస్తాడండి 99 పైసలకి? కావాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చేమో. కావాల్సిన వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సార్, కావాల్సిన వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? 2 పాయింట్లు ఉండాలి ఇక్కడ. రేపు ఎలక్షన్లో వీళ్ళకి ఇంత డబ్బులు సత్తాననేది ఒక పాయింట్, లేదా వీళ్ళకి సంబంధించిన బినామీలను ఆ కంపెనీలో డైరెక్టర్గా యాడ్ చేసి వాటాలు పంచుకునేటటువంటి కార్యక్రమం రెండో పాయింట్. ఈ రెండు కాకుండా 99 పైసలకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు అన్న రహేజా గ్రూపు, ఇదే రహేజా గ్రూపు ఇక్కడ 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని హైదరాబాద్ నానక రామగూడలో కానీ మిగిలిన చోటు కానీ కొనుక్కుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ పెడుతుంది. ఆక్షన్ పెట్టినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు మార్కెట్ ధర 70 కోట్లు 80 కోట్లు నిర్ణయిస్తారు. అప్పుడు పాడుకుంటే 90, 100, 120 నిన్న చూసాం 130 కోట్లకి ఎకరం ఇక్కడ అయింది. ఇక్కడ ఏదైతే కొనుక్కున్నారో అదే 2 సంవత్సరాల క్రితం అక్కడే అదే భూములు 100 కోట్లకి ఆక్షన్లో పాడుకున్నారు.
దాని దగ్గర మళ్ళీ ఈరోజు 130 కోట్లకి. అవును. మొన్నటికి మనం చూస్తే 177 కోట్లు కూడా పలికింది హైదరాబాద్లో. సేమ్ ఇదే విశాఖపట్నంలో మీరు మార్కెట్ రేట్ 50 కోట్లు అని చెప్పి నిర్ణయించి పెడితే కనీసం 70-80 కోట్ల కన్నా ఆక్షన్లో కొంటారు. 100 కోట్లు ఈజీగా పోతుంది. 100 కోట్లు ఆబ్వియస్లీ వెళ్తుంది, మినిమం 70-80 కోట్ల కన్నా కొంటారు. కానీ మీరు ఇప్పుడు ఆ భూములు ఏం చేస్తున్నారు, 99 పైసలకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కమర్షియల్ ప్రాజెక్టులు కానీ హౌసింగ్ ప్రాజెక్టులు కానీ కట్టుకొని ఆ వచ్చినటువంటి దాంట్లో షేర్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు పంచుకునేటటువంటి కార్యక్రమంగా పేదల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో భాగంగా 99 పైసలకి పేదలకంతా ఒక ఎకరా ఇచ్చేయచ్చు కదా విశాఖపట్నంలో. సార్ పేదలకి పెద్ద పెద్ద సిటీల్లో. అసలు ఇప్పుడు మీరు అన్న వర్సా క్లస్టర్ లిమిటెడ్కి 60 ఎకరాలు కేటాయించారు. 60 ఎకరాలని 99 పైసలు కేటాయించారు. ఈ 60 ఎకరాల మార్కెట్ విలువ మీరు 99 పైసలని మీరు 99 పైసలకి దాన్ని కేటాయించారు. ఒకటే క్యాబినెట్ లో ఏదో టీసీఎస్ కి అండ్ వర్సాకి ఒకటే క్యాబినెట్ లో జీవో కనపడలేదు, వెతికితే కూడా ఎక్కడ జీవో కనపడదు. అది కాన్ఫిడెన్షియల్ జీవో. ఎందుకంటే ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 291 కాన్ఫిడెన్స్ జీవోల్ని ఈ సంవత్సరం 18 నెలల కాలంలో 291 కాన్ఫిడెన్స్ జీవోల్ని పెట్టింది. కాన్ఫిడెన్షియల్ జీవో అది రాదు బయటికి. ఆ కాన్ఫిడెన్షియల్ జీవోలో మెయిన్ గా రెవెన్యూ శాఖకు సంబంధించి 130 ఉన్నాయి. అంటే ఈ భూములు కేటాయింపు, భూ సంతర్పణలే, సూపర్ భూ కబ్జాలు, భూ సంతర్పణలు ఈ రిలేటెడ్ ఉన్నటువంటి దానికి సంబంధించి 130 జీవోలు ఉన్నాయి. దాంట్లో 291 కాన్ఫిడెన్షియల్ జీవోలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. మరి కాన్ఫిడెన్షియల్గా ఎందుకు పెట్టాలి వర్షాకి? మీరు నిజంగా వర్షాకి 50 లక్షలకో 25 లక్షలు కేటాయిస్తే మరి ఆ జీవో ఇప్పటివరకు ఎందుకు ఇవ్వాలా? వర్షా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే 60 ఎకరాలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎందుకు బయటకు రానేలంటే అది కాన్ఫిడెన్షియల్ జీవోగా పెట్టారు. ఎందుకు? ఈలోపు ఆల్రెడీ వెళ్ళి దాన్ని ఇష్యూ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్ ఉంది. అది రిజిస్టర్ అయినటువంటిది ఫిబ్రవరిలో, కంపెనీ ఫిబ్రవరిలో రిజిస్టర్ అయ్యి ఏప్రిల్లో భూ కేటాయింపు జరిగింది. 2 నెలల్లో వాళ్ళ మూలధనం చూస్తే 9,10,000 9,10,000 ఉన్న కంపెనీ అంట. ఈశ్వర్ గారు పెట్టుబడి ఎంత పెట్టింది? 5,728 కోట్లు పెట్టుబడి పెట్టిందంట. దానికి 60 ఎకరాలు కేటాయించారు. మార్కెట్ విలువ ఈరోజు అక్కడ ఎకరం 50 కోట్లు. అంటే మీరు వర్షాకి కేటాయించినటువంటి భూమితో 3,000 కోట్ల రూపాయల భూమి. అది నిజంగా మీరు ఆక్షన్ పెట్టి అమ్మితే 3,000 కోట్లు వచ్చాయి. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి తెలుసు కదా? 6 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వర్షాకి ఇచ్చిన భూములతో 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. 99 పైసలు మీరు వాళ్ళకి ఇచ్చింది. ఎకరం 99 పైసలు వేసుకున్న 60 రూపాయలు. ఇక్కడ 3,000 కోట్లు. ఎన్ని మెడికల్ కాలేజీలు? 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. మీరు ఏది తీసుకున్న లింక్ మళ్ళీ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తారు. ప్రజలకు అవసరమైన మాత్రం సార్, ప్రజలకు అవసరమైన గారిని మెడికల్ కాలేజీల విషయంలో మీరు ఏదైనా తీసుకురండి, అక్కడికి తీసుకెళ్లి తగిలించి ఆయన ఆపగలుగుతున్నారు. చూడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. చిన్నది సార్. ఇప్పుడు లుల్లు దగ్గరికి వెళ్దాం. లుల్లు ఇక్కడ మంజీరామాల్ అని చెప్పి మీకు జేఎన్టీ కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్ లో ఉంటది. సో ఆ మంజీరామాల్ని కొనుక్కున్నారు వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వీళ్ళకి ₹1 కూడా ఇవాళ రాయితీ. ఆ మంజీరామాల్ ఉంది అక్కడ ఆల్రెడీ. చెప్పాలి మీకు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలు తరిమేశారట. అందులో లూలు ఒకటట. కొంతమంది ఎల్లో బ్యాచ్ అక్కడికి వెళ్ళి లూలు దగ్గరికి వెళ్ళి చూసారా, విశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే హైదరాబాద్కు వచ్చేసింది లూలు అని. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తారని చెప్పడానికి అతి పెద్ద మాలు ఇనార్బిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇనార్బిట్ కి సంబంధించిన శంకుస్థాపన, దానికి సంబంధించిన అన్ని ల్యాండ్ ఎలికేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అయింది. సో మేము ఎలా ఇక్కడ లుల్లు లాగా దోచిపెట్టే కార్యక్రమం చేయలేదే. ఇప్పుడు లుల్లుకు సంబంధించి మీరు చూస్తే ఇక్కడేమో 318 కోట్లు పెట్టి హైదరాబాద్ లో కొనుక్కున్నారు సార్. అట్లానే గుజరాత్ లో 500 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, స్థలం కొనుక్కున్నారు అక్కడ 500 కోట్లు. కానీ ఇక్కడ మీరు చూస్తే లుల్లుకి సంబంధించి వాళ్ళు 13.43 ఎకరాలు, దాదాపు ఇది 100 నుంచి 150 ఎకరాలు సార్. హార్బర్ భూములు, హార్బర్ పార్క్ భూములు అని విశాఖలో అత్యంత కాస్ట్లీ భూములు. 100 కోట్ల నుంచి 150 కోట్లు చేసింది ఎకరం. అక్కడ 13 ఎకరాలని ఎకరం 50 లక్షలు లీజుకి చొప్పున ఇచ్చారు. అది కూడా ఏంటి, మొదటి 3 సంవత్సరాలు ₹1 కూడా కట్టేటటువంటి పని లేదు. వాళ్ళు మాలు స్థాపించిన తర్వాత కట్టాలి. దాంతో పాటుగా 200 కోట్ల పైగా రాయితీలు వాళ్ళకి సంబంధించి. మరి ఇది ఒక్కటే కదా సార్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వర్షాకి భూములు కానీ, లుల్లుకి కానీ, లేదంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక సెకండ్ రహేజాకి సంబంధించిందా మీరు చెప్పారు. ఇంకొకటి ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని సార్. ఎవరన్నా ఈ పేరు అన్నారా? ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు, వీళ్ళకి 10 ఎకరాలు 99 పైసలకి ఇచ్చారు సార్ విశాఖలో. మధురవాడలో 10 ఎకరాలు. వాళ్ళంటే 1000 కోట్లు పెట్టుబడి పెడతారంట, 10,000 ఉద్యోగాలు వస్తాయంట. ఏం ఉద్యోగాలు వస్తాయి? వీళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు కట్టుకథలు చూస్తే ఓర్వకల్లో ఎలిప్పు 36 కోట్లు పెట్టుబడి పెడితే 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయంట, ఎకరం 10 లక్షల కాడికి. ఇంకా మీరు చెప్పారు కపిల్ చిట్ ఫండ్ కి సంబంధించి కీలకం. కపిల్ చిట్ ఫండ్స్ అండ్ హెచ్ఎంటీవీ ఈ రెండు ఒకలే. వీళ్ళకి సంబంధించినటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్ కి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి 30 ఎకరాలను ఇస్తే అక్కడ ఎకరం 1.5 కోటికి ఇచ్చారు. అక్కడ మీరు మార్కెట్ వాల్యూ దాదాపుగా 3,000 కోట్లు ఉంది సార్.
టీవీని ఎలా 30 మేనేజ్ ఎకరాలు. చేయాలో చూసి నేర్చుకోండి సార్ మీరు ఇప్పటికైనా. కాదు సార్, అలా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటైతే నేను స్పష్టంగా చెప్తున్నా, అసలు వీళ్ళ విధానం నేను స్పష్టంగా ఒక్కసారి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఏంటి మీ విధానం స్పష్టంగా చెప్పండి. ఎకరం 100 కోట్లు విలువ చేసే భూముల్ని 99 పైసలకు ఇస్తారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్ భూముల్ని ఎకరం 100 రూపాయలకి అప్పనంగా ఇచ్చేస్తారు. అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 175 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తారు. సిద్ధార్థ లోద్రాకి నెలకి 73,50,000 చొప్పున ఇప్పటికి 17 నెలల్లో 17 జీవోల ద్వారా 12.5 కోట్లు ఇచ్చేశారు. అలానే మీరు చూస్తే సీఎం, డీసీఎం, ఎస్సీఎం అంటే షాడో సీఎం, ఎస్సీఎం అంటే షాడో సీఎం ఓకే నారా లోకేష్. వీళ్ళు ఫ్లైట్లో తిరగడానికి ఈ 18 నెలల్లో ఖర్చు పెట్టింది 108,29,00,000. నెలకి 6,37,00,000 ఖర్చు పెడుతున్నారు. ఓకే మరి ఇక్కడ ఖర్చు చేస్తారు. సీఎం కరకట్ట ఇంటికి వెళ్లే దారిలో లైటింగ్ ఖర్చులకు 4,40,00,000, ఇంటి మరమ్మతులకు ఇప్పుడు వరకు 3.5 కోట్లు. ఇలా అప్పనంగా దోచిపెట్టి డబ్బులు లేవు. మెడికల్ కాలేజీలకు కట్టడానికి డబ్బులు లేవు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి 6,000 కోట్లకు డబ్బులు లేవు. రైతులకు సంబంధించి ఏదైతే ధరల స్థిరీకరణకి 3,000 కోట్ల డబ్బులు లేవు. ఉచిత పంటల బీమా కట్టడానికి డబ్బులు లేవు. కానీ ఇక్కడ మాత్రం అప్పనంగా భూములు దోచిపెడతారు, మీరేమో దుబారా చేస్తారు, ఇక్కడ దోచుకుంటారు. రైట్. సో దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.